హలో అండి, అందరికీ గుడ్ మార్నింగ్ అండి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా చాలా బాగున్నామండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ కొమ్ము ప్రియా వ్లాగ్స్ అండి. ఇంకా నేనైతే పొద్దున్నే త్వరగా అయితే లేచాను. త్వరగా లేచి అయితే హోమ్ క్లీన్ చేసుకొని గిన్నెలన్నీ కడిగేసుకొని అయితే ఇంకా హెడ్ బాత్ అయితే చేసేసుకొని ఇంకా నేనైతే పూజను అయితే స్టార్ట్ చేశానండి. ముందుగా అన్నీ క్లీన్ చేసిన తర్వాత గడప నుంచి అయితే స్టార్ట్ చేశాను. నేను ఎలా చేశానో చూడండి, చూసి నాకు కమెంట్ చేయండి. నా పూజ నచ్చితే కమెంట్ అయితే కంపల్సరీ అయితే చేయండి గాయ్స్. నా పూజ నచ్చిన వాళ్ళు, నా వీడియోస్ నచ్చిన వాళ్ళు అయితే ఒక సబ్స్క్రైబ్ కొట్టుకోండి. అయితే మీకు వరలక్ష్మి వ్రతం గురించి ఏమేమి తెలుసు, ఎంతగా తెలుసుండి నాకైతే కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయండి. నాకు తెలిసింది కూడా నేను మీకు చెప్తాను ఈ వీడియోలో. చూడండి, శ్రావణ మాసంలో అయితే శుక్లపక్షంలో పౌర్ణమికి ముందుగా వచ్చే శుక్రవారాన్ని మనం వరలక్ష్మి వ్రతంగా చెప్పుకుంటాం. కానీ జరుపుకునేది మాత్రం సెకండ్ శుక్రవారం అయితే వరలక్ష్మి వ్రతం అయితే స్టార్ట్ చేస్తాం కదా. సో దాన్ని మనం ఏమంటాం, వరలక్ష్మి వ్రతంగా గుర్తిస్తాం కదా. అంటే తెలుగు రాష్ట్రాల్లో, మన తెలుగు రాష్ట్రాల్లో అయితే ఈ పండుగనైతే కంపల్సరీ చేసుకుంటారు. వరలక్ష్మి దేవతనైతే కంపల్సరీ ఇంట్లో పూజిస్తారని అనుకుంటున్నాను. అంటే మ్యాక్సిమం అందరూ చేసుకుంటారు. ఎందుకంటే సిరి సంపదలు కలగాలి అని, అష్ట ఐశ్వర్యాలు మా ఇంట్లోకి రావాలి అనేసి అనుకుంటారు. అంటే ఒకవేళ భూమి చేసేవాళ్ళు, అంటే పంట పొలాలు చేసేవాళ్ళు కానీ, ఒకవేళ ప్రేమ, కీర్తి, శాంతి లేని వాళ్ళు, సంతోషం లేని వాళ్ళు, ఇలాంటి అందరూ ప్రగాఢ విశ్వాసంతో అయితే కంపల్సరీ అయితే వరలక్ష్మి వ్రతాన్ని అయితే చేస్తారండి. నేనైతే ముందైతే గడపలకైతే పసుపు అంటించానండి. పసుపు అంటించి ముగ్గులైతే ఇలా పెట్టేసుకుంటున్నాను. అంటే ఎప్పుడు చేస్తాను శుక్రవారం, కానీ ఇవాళైతే స్పెషల్ డే కదా, కొంచెం స్పెషల్గా ఎక్కువగా ఉండాలనేసి నేనైతే ఇలా అయితే చేసుకుంటాను. ప్రతి శుక్రవారం అయితే కంపల్సరీ అయితే పూజ చేసుకుంటాను. ఇవాళ ఎక్కువ స్పెషల్గా చేసేసుకున్నాను అనమాట ఇంట్లో. ఇలా ముగ్గులైతే పరిచి ఇంకా మా పిల్లలైతే అసలు పొద్దున్నే పిల్లల్ని కూడా లేపి స్నానాలు చేపిస్తుంటే, ఎందుకమ్మా ఎక్కడికి వెళ్ళాలమ్మా అనేసి అయితే నన్ను అయితే అడుగుతున్నారు. ఎక్కడికి లేనా, ఇవాళ పూజ ఉంది కదా, మనం పూజ చేసుకుందామని అయితే చెప్పారు అని నేను చెప్పారని నేను చెప్తున్నాను, సారీ. వాళ్ళకైతే అవునా, ఏం పూజ అమ్మ, నేను చేస్తా అని ఒకరు వెనకాల ఒకరు పోటీ పడి నేను చేస్తాను రెడీగా ఉన్నారు. చూడండి మా పిల్లలైతే ఇంకా ఎంతసేపు అమ్మ అనేసి అడుగుతున్నారు. నాన్న నిదానంగా అవుతుందన్న, ఏకాగ్రతతో అయితే చేయాలి నాన్న ఈ వరలక్ష్మి వ్రతం పూజ అని నేనైతే చెప్పాను. ఎంత నీట్గా, ఎంత మనసు ప్రశాంతతతో చేస్తే అంత మంచిదని. అంటే చిన్నపిల్లలకు అర్థం కాదుగా, సో చెప్తే అర్థం చేసుకుంటారండి. అందుకని నేనైతే అలా చెప్పాల్సి అయితే వచ్చింది. పిల్లలు అయితే సరే అమ్మ అనేసి ఇద్దరు కూర్చున్నారు. నేను చేస్తుంటే వాళ్ళైతే చూస్తున్నారు. సర్లే మంచిగానే కూర్చున్నారు. మా వాడికి అయితే అస్సలు ఓపిక ఉండదు. అమ్మ అనేసి అయితే వాడైతే అడుగుతున్నాడు. ఏంటన్నా అంటే పోదాం అంటే ఒకటే పెట్టిండండి, వరలక్ష్మి పూజకు పోదాం అనేసి అంటున్నాడు. వరలక్ష్మి పూజ ఎక్కడో కాదురా, మన ఇంట్లోనే జరుపుకోవాలనేసి అయితే నేనైతే చెప్తున్నాను పిల్లలకి. మనము ఈ వరలక్ష్మి వ్రతాన్ని అయితే చాలా నిష్టతో చేసుకుంటాం కదండి, హిందువులం కాబట్టి. అంటే భార్యాభర్తలు మంచిగా ఉండాలి, గొడవ పడొద్దని. ఈ పండుగకైతే మనం చాలా విశిష్టమైనదిగా, అంటే వరాలు ఇచ్చే దేవత వరలక్ష్మిని పూజిస్తే అంటే వరాలు వస్తాయి అని కొలుస్తాం కదా. సో మనం సుమంగలిగా ఉండాలి అని ఈ వ్రతాన్ని చాలామంది చేస్తారు. సో అయితే ఏ లోటు తక్కువ ఉన్నా ఈ పూజను చేస్తే మాత్రం కంపల్సరీ ఆ లోటు తీరుతుందనే సమక్షంలో ఈ వరలక్ష్మి వ్రతం చేస్తారని అయితే నేనైతే అనుకుంటున్నా. ఏది తక్కువైతే ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఏకాగ్రతతో చేస్తే కంపల్సరీ దొరుకుతుందని అయితే పెద్దవాళ్ళు అయితే అన్నారు. సో అందుకని వరలక్ష్మి వ్రతాన్ని చేస్తారు ఏకాగ్రతతో అని అయితే అన్నారు. సరేలే ఏముంది అంటే, నేను కూడా స్టార్టింగ్లో అంత పట్టించుకునేదాన్ని కాదు కాబట్టి పెళ్ళైన తర్వాత మెల్లిమెల్లిగా అన్నీ తెలుసుకోవడం స్టార్ట్ అయినాయి. ఇంకా అంటే అప్పుడు ఏజ్లో ఉన్నప్పుడు మనకేం తెలుస్తుంది, ఏం తెలియదు కదా. మెల్లిగా అబ్బా పూజల మన వల్ల కాదులే అనేసి అయితే అనుకునే వాళ్ళము. అంటే చాలా వరకు పెళ్ళి కానప్పుడు అయితే అందరం అలానే అనుకుంటాం, కానీ పెళ్ళైన తర్వాత ఏదో జరిగిపోతుంది మన లైఫ్లో అయితే.
పెళ్లి కానప్పుడైతే ఏదో అనుకుంటాం కానీ ఏదో జరుగుతుంది. అందరి లైఫ్ ఒకటేలాగా ఉండదు కదా! ఎంజాయ్‌మెంట్ అనేది ఎక్కువగా ఉంటది కాబట్టి అందరం ఎంజాయ్ చేస్తాం. పెళ్ళైన తర్వాత అయితే అన్నీ కుదురుగ్గా ఉండి అన్నీ చేసుకోవాలి కాబట్టి ఆటోమేటిక్‌గా మనకు పూజల గురించి ఇంటి పక్కలోళ్ళు చేసుకుంటారు కాబట్టి ఆటోమేటిక్‌గా మనం కూడా చేంజ్ అయిపోతాం. సో, అదండి. నాకైతే అలా అర్థమైపోయింది. పూజలు చేస్తే కూడా ప్రతిఫలం ఉంటుంది. అది ఏకాగ్రతతో చేస్తే ప్రతిఫలం ఉంటుందని అయితే నాకైతే అర్థమైంది. సో, ఇంకా పిల్లలు వచ్చేసరికి మ్యాక్సిమం అయితే ఎవరికైనా అర్థమయ్యి ఉంటుంది. ఇంకోటి పిల్లలు పుట్టేసరికి అందరు ప్రాబ్లమ్స్‌ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. నాకు అది కావాలి, నాకు ఇది కావాలి అనే థింగ్స్ అయితే మనకైతే ఆలోచనలు అయితే ఎక్కువగా ఉంటాయి కాబట్టి మెల్లిమెల్లిగా అయితే అందరం దేవుణ్ణి కొలిస్తే మన బాధలు తగ్గుతాయేమో అనే ఆ ఫీలింగ్‌లో దేవుణ్ణి కొలవడం మ్యాక్సిమం అయితే పూజలైతే ప్రశాంతంగా ఉండడానికి అని నేను అనుకుంటున్నాను. మన కోరికలంటూ దేవుడు తీర్చడం అనేది నేనైతే తీరుస్తాడని అయితే నేనైతే ఏం పూజలు చేయను. ఎందుకంటే మనం ఎంత చేసుకుంటామో అంతనే ఉంటది మనకి. మనం చేసుకునే దాన్ని బట్టి అయితే ఉంటదని నేను అనుకుంటున్నానండి. సో, ఇంకా నేనైతే ఇక్కడ లక్ష్మీ పాదాలు గీసాను చూడండి. లక్ష్మీ పాదాలు అయిపోయాయి. ఇంకా ఇక్కడ వచ్చేసి వాటర్‌లో అయితే పువ్వులైతే పెట్టేసి ఇలా ముందైతే పసుపు రాస్తాను. ఇవాళ వరలక్ష్మి వ్రతం కాబట్టి కొంచెం ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తాను. అంటే మామూలుగా అయితే ఫ్రైడేని పసుపేం రాయకుండా డైరెక్ట్ అయితే పూలు వాటర్ పెట్టేస్తాను. ఇప్పుడైతే కొంచెం అయితే పసుపు రాసి తర్వాత ముగ్గు వేసి ఆ పూలనైతే పెడతాను. పూలు అలా పెడితే ఎందుకో అసలు ఇంటికి ఏ కీడు జరగదని అంటారు. మనం కూడా అలా చూస్తే అబ్బా! ఎంత బాగుందో అని అనిపిస్తుంది. చాలా నీట్‌గా ఉన్నట్టు అనిపిస్తుంది. అందుకని నేనైతే ఫ్రైడే పూలైతే పెడతాను. కొందరైతే డైలీ పెడతారు. డైలీ పెట్టడంలో గూడంగా ప్రతిఫలం ఉంటుందండి. అవైలబుల్‌గా ఉన్నప్పుడు మాత్రం కంపల్సరీ అయితే నేను పెడతాను. పువ్వులైతే నాకైతే కిందనే దొరికినాయండి. ఇవాళ కూడా చెట్టు పూలే తాజాగా ఉండే అవైతే వికసించుకొని వైట్ కలర్‌లో ఉండే వాటినైతే తీసుకొచ్చి ఆ పూలనైతే కోసుకొచ్చాము. నేను హ్యాపీ అయితే కోసుకొచ్చి ఇంకా పూలనైతే ప్రిపేర్ అయితే చేసుకుంటున్నాను చూడండి. అంటే ఎక్కువ రోజ్ పూలు ఫాస్ట్‌గా అయితే రోజ్ పూల దగ్గర అయితే అయిపోతుండే. కానీ ఇప్పుడు అవైలబుల్‌గా ఉన్నాయి కదా! ఎందుకు వీటిని వేస్ట్ చేయడం, ఉట్టిగానే రాలిపోతాయి అన్నట్టు తీసుకొచ్చేసానండి. ఇవైతే తీసుకొచ్చి నాకైతే అవైలబుల్‌గా అయితే కలర్ ఫ్లవర్స్ అయితే దొరకలేదు కాబట్టి వైట్ కలర్ ఫ్లవర్స్‌కి నేను కొంచెం పసుపు, కొంచెం కుంకుమ అంటే కలర్‌ఫుల్‌గా ఉంటుందని ఇలా యాడ్ చేసి అయితే పెడుతున్నాను. ఇక్కడ వచ్చేసి చిన్న ముగ్గే వేశాను. ఎందుకంటే పూజ అంటే నాకు చాలా ఇంట్రెస్ట్ చెయ్యాలి అంటే. అందుకని వరలక్ష్మి వ్రతం ఇవాళ ఎలాగో చేయట్లేదు కదా అనేసి కనీసం గడప పూజ అయినా చేద్దాం అనేసి నేనైతే స్టార్ట్ చేశాను. మరీ చెయ్యకపోతే ఎలానో ఉంటుంది అనేసి ఇంకా గడప పూజలు అయితే స్టార్ట్ చేశానండి. ఎందుకంటే మా మామయ్య చనిపోయాడు. 1 ఇయర్ వరకు పూజలు అనేవి చెయ్యొద్దని అంటారు కదా! మామూలుగా పంతులు గారు అయితే అన్నారు, దీపం మాత్రం పెట్టొద్దమ్మా అనేసి అన్నారు. దీపం పెడితే దీపం టెంకాయ కొట్టొద్దన్నారు. ఎందుకులే రిస్క్ అనేసి నేనైతే ఇవాళ గడప పూజ అయితే చేసుకున్నానండి. ఫ్లవర్స్ అయితే హ్యాపీ అయితే బాగా హెల్ప్ చేస్తుందండి. ఇవాళైతే పొద్దున్నే హెడ్ బాత్ చేసేసుకొని నేను ఎక్కడ తిరిగితే అక్కడ పూలు కోసుకోవడానికి వచ్చింది కిందికి. చాలా ఇంట్రెస్ట్ చూపిస్తుందండి పనికి. ఇప్పుడు చూపిస్తారు కానీ వాళ్ళు ముందైతే అసలు చెయ్యండి అంటే అస్సలు చెయ్యరు. అంటే చేసే టైం వచ్చేసరికి వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండదు కదా! చెయ్యొద్దు అన్నప్పుడే చేస్తారు పిల్లలైతే. మా హెయిర్ బంగర్ అయితే ఒకటే తిరుగుతున్నాడు. ఆ అమ్మ ఎప్పుడు పక్కన వెళ్తే అమ్మ ఇదేంది అని అయితే అడుగుతున్నాడు. అమ్మ పక్కన వెళ్తే ఆ ముగ్గు మొత్తం ఆడ పాడు చేయడానికి అయితే వాడైతే రెడీగా ఉన్నాడు. మా అమ్మ ఇవాళ బాగా డెకరేట్ చేసిందని అయితే వాడు అనుకుంటున్నాడు. అమ్మ ఇదేంది అమ్మ ముగ్గా అనేసి అడుగుతున్నాడు. మాటికి ఒక్కసారి వచ్చి నేను పెడతానమ్మా ఫ్లవర్స్ అనేసి అంటున్నాడు. నాన్న నీకు రాదు అని చెప్తున్నాను. ఆల్రెడీ ఇక్కడ ముగ్గేసినప్పుడు వాడు కొంచెం చెడిపాడండి. ఇలానే చేస్తాడండి. చిన్నపిల్లలకి ఏం చెప్తాం, ఏం చెప్పలేం కదా! సో వాళ్ళు ఏం చేసినా వాళ్ళకి హ్యాపీగా అనిపిస్తుంది. మనకేమో కోపం వస్తుంది కానీ పిల్లల్ని ఏం చేయలేం మనము.
కలర్ ఫ్లవర్స్ దొరకలేదు కాబట్టి నేనైతే ఇలానే ఇంకా మూవ్ ఆన్ అయిపోయానండి. ఇవాళ అయితే కొంచెం కుంకుమ పసుపు వేస్తే చాలా అట్రాక్టివ్గా అనిపించింది నాకైతే పువ్వులను చూసేసరికి. హ్యాపీ అయితే అన్నీ ఫుల్ఫిల్ చేసి అయితే డబ్బాలో వెళ్ళిపోయిందండి. ఫ్రైడే అసలు ఈ ఫ్రైడే అయితే చాలా ఆహ్లాదంగా, అసలు మనం ఇలా పాజిటివ్గా ఉంటే ఎంత బాగుంటుందో ప్రతిరోజు ఏ టెన్షన్స్ లేకుండా. అంటే పూజలు చేసుకుంటే మాత్రం అంత హ్యాపీగా అనిపిస్తుంది నాకు. డైలీ పూజ చేసుకుంటే బాగుంటుంది, డైలీ వరలక్ష్మి వ్రతం వచ్చినా బాగుంటుంది అని అనిపిస్తుంది. అంత పాజిటివ్గానే పూజ చేసినప్పుడల్లా పాజిటివ్ వైబ్రేషన్సే ఉంటాయండి అందరికైతే. నాకైతే ఆ ఫీలింగ్ అలా అనిపిస్తుంది, కానీ మిగతా వాళ్ళకి ఏమనిపిస్తుందో అయితే నాకు తెలియదు. కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఫైనల్గా అయితే పువ్వులు అయితే అన్నీ పెట్టేస్తానండి. పువ్వులు పెట్టేసి ఇంకా ఇక్కడైతే నేను పెట్టేస్తాను. అంటే ఇది మాకు తూర్పు గడప అన్నమాట. తూర్పు గడపకైతే ఇలా అయితే ఈ ఫ్లవర్స్ అయితే పెట్టి ఇలా పెడతాను. ఇలా పెడితే కొంచెం ఇంటికి కూడా బాగుంటుందనేసి పంతులు గారు అయితే చెప్పారు. దాన్ని అయితే ఇంకా అలానే ఫాలో అవుతున్నాం. మెయిన్గా గడప పూజ చేసుకోండి అని అయితే అన్నారు. డైలీ గుమ్మం కడిగేసి అయితే డైలీ గుమ్మం పూజ అయితే పక్కా చేసేసుకుంటానండి నేను. అందరూ వీడియోస్ చూడట్లేదండి, నా వ్లాగ్స్ని చూడండి. మా ఛానల్ని కొంచెం సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే కొంచెం మా సబ్స్క్రైబ్ బటన్ అయితే గట్టిగా నొక్కండి. ఇంకా కుంకుమ అయితే పెట్టుకుంటున్నాను. నాకు పెట్టు అని పిల్లలు అయితే అంటున్నారండి. ఇంకా పిల్లలకి కూడా పెడదామని అయితే ఇటు గడపకైతే వచ్చేసి ఇక్కడ కూడా పసుపు రాసేస్తున్నాను. ఇది మాది మెయిన్ గడప అండి. ఈ గడపకు కూడా అంటే పెద్దగా గడప అయితే ఏం లేదు, మేమే క్రియేట్ చేసుకున్నాం ఇలా గడప ఉంటే బాగుంటుందని. ఇలా మాకు తోచినంతగా ఇలా గడపనైతే పెట్టుకున్నామండి. గడప అనేది దేవతతో సమానం కదా, లక్ష్మీదేవితో సమానం అనేసి గడప అయితే పెట్టేసుకున్నాం. గడప పెట్టేసుకొని గడపనైతే ఇలా అయితే నేనైతే డెకరేట్ చేస్తున్నానండి పసుపు దగ్గర. అదండి, డైలీ అయితే ఇలా పూజ అయితే చేయండి. మనకంత శుభమే కలుగుతుంది మన ఇంట్లో అందరికీ. ఇలా డైలీ అంటే ఆడపిల్లలు అంటే పెళ్ళైన వాళ్ళు చేసుకుంటే చాలా మంచి జరుగుతుంది అని అంటారు కదా, ఇంటికి ఇల్లాల దీపం అని అంటారు కదా. సో అందుకని మీరు ఇలా చేసేసుకోండి. చేసేసుకుంటే మనకైతే ఇంటికి మంచి జరుగుతుందని అయితే చెప్తున్నారు కదా. మనం కూడా ఇలా పెద్దలు చెప్పిన మాట వింటే బాగుపడతాం కదా. పెద్దలు చెప్పిన మాట చాలా వరకు అయితే మనం వినం కదా, కొన్ని అయినా వినాలి. మన కోసం మనమైనా చేసుకోవాలి కదా. ఫైనల్గా అయితే ఇక్కడ నేనైతే ఫ్రైడే పక్కా పాదాలు గీస్తానండి. పాదాలు గీయకపోతే అదో ఏంటో అసలు డే మంచిగా గడవదనే మూడ్లో అయితే నేను ఉంటాను. కానీ కంపల్సరీ అయితే పాదాలు అయితే గీస్తాను. మ్యాక్సిమం అయితే తులసి చెట్టు దగ్గర గీస్తుండే, కాకపోతే అక్కడ కూడా గీస్తాను, ఇక్కడ కూడా గీస్తాను. నాకు మెయిన్గా తులసి చెట్టు లేదు అంటే ఊరు నుంచి మొన్ననే మేము ఇక్కడికి హైదరాబాద్కి అయితే షిఫ్ట్ అయ్యాం కాబట్టి ఇప్పుడే అయితే తెచ్చుకోలేదు. మేబీ ముందు తీసుకొచ్చుకోవాలండి. ఒక తులసి మొక్కకైతే పూజ చేస్తే చాలా మంచిది కదా. సో అందుకని ఇక్కడైతే కొంచెం స్పేస్ అయితే చాలా తక్కువగా ఉంది. అందుకని పక్కన తులసి చెట్టుకైతే నేనైతే పూజ చేసుకుంటాను, అక్కడే మొక్కుతానండి. ఇంకో 1 ఇయర్ వరకు ఇంకా టైం ఉంది కదా, 1 ఇయర్ తర్వాత అయితే తీసుకొచ్చుకుందామని డైలమాలో నేను ఉన్నాను. ఫైనల్గా నా ముగ్గు కూడా అయిపోయింది. కొన్ని ఫ్లవర్స్ అయితే పెట్టేశానండి. పెట్టేసి అగరబత్తుల్ని కూడా అంటే దీపం పెట్టొద్దు, టెంకాయ కొట్టొద్దు అని అయితే మాకు చెప్పారు కాబట్టి ఇంకా అగరబత్తులతో పూజ అయితే చేసుకుంటాను. ఫ్రైడే అగరబత్తులు అయితే ముట్టించుకొని మా పిల్లలకు కూడా కొంచెం ఇచ్చాను, నేను కూడా తీసుకున్నానండి. అగరబత్తులతోటి ఆరతి అయితే తీసుకున్న తర్వాత ఆ గుమ్మానికి ఈ గుమ్మానికి కూడా అగరబత్తులు అయితే పెట్టేశాను. పిల్లలైతే ఇవాళైతే త్వరగా లేచినందుకు పని కూడా త్వరగా అయిపోయింది. బాగా ఎంజాయ్గా ఉన్నారండి పిల్లలైతే. త్వరగా అయితే తినేశారు. ఇన్ టైంకి అయితే తిని ఇలా హ్యాపీ తులసి చెట్టు కాడ ఆల్రెడీ నేను పూజ చేశానండి. ఆ వీడియో తీయడం అయితే నేను మర్చిపోయాను. హ్యాపీ ఇక్కడ నేను మొక్కిన తర్వాత అక్కడ పూజ చేసిన తర్వాత తను కూడా
వచ్చేసి మొక్కేసిందండి. తర్వాత పిల్లలకైతే ఆకలి అవుతుంది, నాకు కూడా బాగా ఆకలి అవుతుందండి. ఎందుకంటే నాకు డాటర్ ఉంది కాబట్టి ఆకలికి అయితే ఓర్చుకోలేకపోతున్నాను. ఇంకోటి తనకి మిల్క్ కావాలి కదా, సో అందుకే నేను త్వరగా తినేస్తున్నాను. ప్రసాదం చేద్దాం అనుకున్నాను కానీ పిల్లలు బాగా ఏడుస్తున్నారు అనేసి నేను కూడా తినడం అయితే స్టార్ట్ చేశాను. ఆకలి అయితే పిల్లలైతే చెప్పరు కానీ ఒకటే ఏడుస్తారు, మారం చేస్తారండి. ఇంకా అదైతే అర్థం చేసుకోవాలి, అర్థం చేసుకొని అయితే మనం ఫాలో అవ్వాలి. అన్నం అదే ఆకలి అయితేనే పిల్లలు ఇలా మారం చేస్తారని. మామూలుగా అయితే పిల్లలు తినకుంటేనే అంటే తింటే బాగా ఆడుకుంటారు కదా, తినకపోతేనే ఊరికే ఏడుస్తారు, మనతో పాటు తిరుగుతూ ఉంటారు. ప్రతి పిల్లలు మ్యాక్సిమం అలానే చేస్తారు కదా, సో అందుకని నేనైతే అంటున్నాను. ఫైనల్గా అయితే పిల్లలకి తినిపించి నేను తినిపించి కొంచెం స్వీట్ అయితే చేద్దామనేసి స్వీట్ చేస్తున్నానండి. రవ్వ కేసరి అని చేస్తున్నాను, సింపుల్గా అవుతుంది, పిల్లలు కూడా ఇష్టంగా తింటారని. దొడ్డు రవ్వతో చేస్తాను ఎప్పుడు చేసినా, అంటే దొడ్డు రవ్వతో హెల్తీగా ఉంటుంది కాబట్టి మ్యాక్సిమం అయితే మా ఆయనకు కూడా దొడ్డు రవ్వనే ఇష్టం, అందుకని సన్న రవ్వ అయితే ఎక్కువ మట్టుకైతే మేము వాడము. అమ్మ చీరలో చాలా బాగున్నావు అమ్మ అని హ్యాపీ అయితే అంటుంది. థ్యాంక్ యూ బెటా అనేసి నేను అంటున్నానండి. ముందుగా అయితే గ్యాస్ స్టవ్ ఆన్ చేసుకొని పెన్నం పెట్టుకొని 1 కప్ ఆఫ్ గోధుమ రవ్వని వేసుకోండి. వేసుకున్న తర్వాత కొంచెం లైట్గా అంటే పచ్చివాసన పోయేంత వరకు ఇలా వేయించుకొని 2 గ్లాస్ వరకు 1 కప్ తీసుకున్నాం కదా, 2 కప్స్ వాటర్ తీసుకోండి. వాటర్ తీసుకొని యాడ్ చేసుకొని ఇలా అది ఉడికేంత వరకు అలానే స్టవ్ మీద సిమ్లో ఉంచండి. సిమ్లో ఉంచిన తర్వాత ఇలా ఉడికిపోతుంది కదా, ఉడికిపోయిన దానిపైన బెల్లము అంటే మనం కట్ చేసుకున్న లేకపోతే పొడి బెల్లాన్ని అయితే యాడ్ చేసుకోండి. మనం ఎంత క్వాంటిటీ తీసుకుంటే స్వీట్ ఎక్కువ కావాలన్నా, ఇంట్లో పిల్లలు స్వీట్ ఎక్కువగా తింటారు, మా ఆయనకు కూడా స్వీట్ అంటే ఎక్కువ కాబట్టి నేను కొంచెం ఎక్కువగానే వేస్తున్నాను. బెల్లం కదా ఏం కాదు, వేసిన అంటే షుగర్ కంటే కొంచెం బెటరే కదా, బెల్లం వాడితే అన్నట్టు కొంచెం బెల్లం ఎక్కువ వేసి చేస్తేనే ఆయన ఇష్టపడతాడు. కొంచెం చప్పగా అన్నట్టు అంటే స్వీట్ తక్కువగా ఉంటే అస్సలు బాగాలేదనేసి ఫస్ట్ కమెంట్ చేస్తాడు. అందుకని కొంచెం స్వీట్ ఎక్కువగా ఉండేలానే చూసుకుంటాను నేను. ఏ స్వీట్ చేసినా స్వీట్ ఎక్కువ అంటే బెల్లం రెసిపీస్ అడుగుతాడు ఆయన కూడా, షుగర్ అయితే అస్సలు అడగడు. కొంచెం ఇంకా అయినా కరెక్ట్ ఈక్వల్ క్వాంటిటీలో ఉన్నా కూడా కొంచెం అవ్వాల్సింది అని ఒక కామెంట్ అయితే చేశాడు. నెక్స్ట్ టైం ఇంకా ఎక్కువ వేస్తుంది అనేసి. అలా అండి మా ఆయన అయితే స్వీట్స్ని ఎక్కువ లైక్ చేస్తాడు ఆయన. సో నేను చేసేది అయితే తక్కువనే, హాట్ ఎక్కువగా అంటే ప్రిపేర్ అయితే చేస్తాను. ఫ్రైడ్ రైస్లు ఎక్కువగా అంటే పిల్లలు తింటారు కాబట్టి రైస్లో ఎక్కువ చేస్తాను. మామూలుగా అయితే మిల్క్ ప్రొడక్ట్స్ ఎక్కువగా ఉంటాయి మా ఇంట్లో పిల్లలకి. మార్నింగ్ ప్రొడక్ట్స్ అయితే, ఈవినింగ్ వచ్చేసి మిల్క్ అవుతుంది. ఇంకా పిల్లలు తినడానికి టైం ఎక్కడ ఉంటుంది, స్నాక్స్ వచ్చేసరికి మిల్క్ ఇస్తాను. సో తర్వాత ఇంకా డిన్నర్కి కూడా ఆటోమేటిక్గా టైం వచ్చేస్తుంది కాబట్టి ఇలా బెల్లం కూడా ముక్కలుగా అయ్యేంత వరకు అయితే ఇలా కరిగించుకున్న తర్వాత గీ అయితే వేసుకోండి. అంటే మనకు క్వాంటిటీకి తగ్గట్టుగా గీ కూడా వేసేసుకోండి. దొడ్డు రవ్వ కదా కొంచెం తీసుకున్నా కూడా ఎక్కువగా అవుతుంది. ఇంకోటి చాలా టేస్టీగా ఉంటుందండి సన్న రవ్వ కంటే దొడ్డు రవ్వ. ఇలా డ్రై అయ్యేంత వరకు అయితే కలిపేసుకోండి. అంటే పెన్నం వదిలేంత వరకు, మనం కడాయి వదిలేంత వరకు అయితే మనం గీ వేసుకుంటాం కదా, అలా కలిపేసుకుంటే చాలా ఇది కొంచెం డ్రైగా అవుతుంటే చాలా స్వీట్ అయితే టేస్ట్ అయితే చాలా సూపర్గా ఉంటుంది. ఒకసారి అయితే మీరు ట్రై చేసి చూడండి, మీకే అర్థమవుతుంది. కొంచెం కలర్ కూడా వేసుకున్నాను, కలర్ వస్తుందేమనేసి. కొంచెం అయితే కలర్ దొరికింది, కాకపోతే అది ఇంకోటి లడ్లు కూడా కావాలి అని అన్నారు వాళ్ళు పిల్లలు. ఇది ఎట్లా దీంతో లడ్డు కూడా చేసి ఇవ్వచ్చు అనేసి నేనైతే దీన్నే ఫాలో అప్ అయితే, అది కలర్ కూడా రాలేదండి. వాళ్ళకైనా నేను లడ్లు చేసి ఇచ్చాను, దీంతోటే ఎక్స్ట్రా కలర్ కూడా వేశాను, అయినా కాలేదండి. ఎందుకంటే క్వాంటిటీ ఎక్కువగా అయినట్టుంది, కలర్ తక్కువైనట్టుంది అనేసి సర్లే ఏముందనేసి లడ్లు కూడా చేసి ఇచ్చాను. మా అమ్మాయి చూడండి, మా అమ్మాయి చిట్టి బంగారు తల్లి ఎలా చూస్తుందో.
చాలా క్యూట్గా ఉంటుంది, నవ్వుతుందండి. నువ్వు ఎట్లా నవ్వుతున్నావు? రెస్పాండ్ అవుతుందండి. బంగారం హ్యాపీ హ్యారీ ఆడుకుంటుంటే అట్లా నవ్వుతావా? అమ్మా నీకెందుకు నీకెవరు చెప్పలేరా నువ్వు నాతో బాగుంటావని? బాగుంటుందేను నవ్వితే బాగుంటుంది, నువ్వు నవ్వితే. చిటి తల్లి అరే బంగారమా. అదండి వాళ్ళ అక్క అయితే నవ్విస్తుంది. పాట ఎప్పుడు పాడుతుందండి అంటే అప్పుడప్పుడు షార్ట్స్లలో వస్తుంది కదా, బాగుంటుంది నువ్వు నవ్వుతే అని సాంగ్ వస్తుంది కదా. ఇక్కడ పిల్లలకు లడ్లు కూడా కావాలి అనేసి అడిగితే ఒక 6-5 వరకు అయితే చేసి ఇచ్చాను. వాళ్ళకైతే బాగా నచ్చింది స్వీట్ అయితే. ఇలా లడ్డూలు చేసిస్తే ఇంకోటి వాళ్ళకు తెలియనట్టుగా పట్టుకొని తింటారు కదా, సో అందుకనైతే లడ్డు చేసి ఆమెకైతే నేనైతే మా హ్యాపీకి అయితే తినిపించాను. బాగుందమ్మా, టేస్టీగా ఉందనేసి అన్నది. ఇంకా మేము ఎలా ఉన్నా తినేస్తాము కప్పులో వేసుకొని. పిల్లలు తింటే చాలా అనిపిస్తుంది పెళ్ళైన తర్వాత. అమ్మ చాలా చాలా బాగున్నాయి అమ్మ. ఒకటైతే ఇచ్చాను, మళ్ళీ వచ్చి ఇంకొకటి కూడా తింటుంది హ్యాపీ. ఇదిగోండి పెట్టుకున్నానా అంటే పెట్టుకుంది. అదండి చాలా బాగుందమ్మా అనేసి అయితే అంటుంది. చాలా స్టైల్ పడుతుంది నా కూతురు అయితే. ఫైనల్గా ఇంతైతే మెలిగింది. మా ఆయనకు మాకు మస్తు అవుతుంది. ఇంకోటి ఇంకా మిగిలిపోతుంది కూడా. ఇంకా లడ్లు అయితే అలా సరిపోతాయి అనేసి పక్కన ఉంచాను ఈ స్వీట్ కీరాని. ఇదండి ఇవాల్టి వ్లాగ్స్ అయితే. మా ఛానల్ అయితే కొంచెం సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి గాయ్స్. మా చిట్టి తల్లి పడుకొని అయితే చూస్తుందండి. ఎలా చూస్తుందో చూడండి, క్యూట్గా ఉంటుంది. ఈ వీడియోని షూట్ చేయడానికి కారణం ఏంటంటే సైలెంట్గా చూస్తుంది కదా, వైలెన్స్గా అయితే కిందికి వెళ్ళిపోతుందండి. ఉన్నదే 5 months అంటే ఆమె నీ కోసం బిల్డింగ్ కడతానని హ్యాపీ అయితే కిందికి వెళ్ళి కడుతుంటే ఈమె హ్యాపీని అయితే పిలుస్తుంది. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి. మరెన్నో వీడియోస్ కోసం మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.